చేయడానికి ఇది ఒక ప్రెజర్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి మన ముందట. ఓకే, సో మనతో పాటు ప్రకాష్ గారు మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఇద్దరు కొత్త ఎమ్మెల్సీలు చాలా కాలం పదవి వాళ్ళకు రావాల్సిన పదవి రాలేదు. కరెక్ట్ టైం కు ఇద్దరికి ఒకేసారి వచ్చింది. 15 ఏళ్లుగా దే ఆర్ వెల్ డిజర్వ్డ్, మోర్ దెన్ దిస్, ఇంతకంటే ఎక్కువ డిజర్వ్డ్ మంత్రి పదవులు ఎప్పుడు ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో, రాలేదు. సో వాళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ దయాకర్ గారు, ఏంది కాంగ్రెస్ రోల్ ఏమన్నా ఉందా దీనిలో? ఇది ఏదో కొంతమంది ప్రచారం చేస్తుండ్రు గాని ప్రకాష్ అన్నకు చాలా అంశాలు తెలుసు ఈ విషయాల్లో. ఎందుకంటే అంతర్గతంగా సరే ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక రోజు మూవ్మెంట్ లో ఉన్నప్పుడు అందరం కలిసి ఉన్నోళ్ళమే వాళ్ళ ఫ్యామిలీతో కూడా. కానీ కొంత అంతరం ముందు నుంచే ఉండే దాన్ని కవిత గారు ఒక అస్తిత్వ సమస్యగా చూస్తున్నట్టుగా నాకు కనబడుతుంది ఇప్పుడైతే. ఎందుకంటే చివరాఖరికి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలవడం అనేది కూడా ఆమెకు ఒక రకంగా ఇబ్బంది అయింది. అంటే సీన్ లో నేను లేనా అనే ఒక స్థితి లేఖకు సంబంధించి వచ్చింది అనేది ఉంది. కానీ కొంతమంది మిత్రులు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళే చేసిండ్రు, మా శ్రవణ్ గారు అయితే ఏకంగా మా రేవంత్ రెడ్డి గారి మీదనే కంప్లైంట్ చేస్తున్నాడు, ఆయననే చేయించింది, ఇది ఫేక్ న్యూస్ అని చెప్పింది. కానీ ఆమె ఇప్పుడు బయటకు వెళ్ళినాక చెప్తారు కదా. అంటే నేనేమంటున్నా అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎంచుకోవడంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ఇతర సామాజిక వర్గాలు, ఇతర పార్టీలు, లేకపోతే ఇతర వ్యక్తుల మీద ఆధారపడ్డాడు. అది ఆలి నరేంద్ర గారైనా, లేదంటే నాయన నరసింహారెడ్డి గారైనా, లేదంటే విజయశాంతి గారైనా, లేదు మొన్నటిదానికా ఉన్న కేశవరావు గారైనా, ఈ సందర్భాలు వేరే కుటుంబాలు, వేరే పార్టీలు కూడా ఉన్నారు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు ఇంట్లోనే ద్వితీయ నాయకుడిని తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డైలమాల పడ్డాడు. ముగ్గురు కూడా సమానమైన ప్రచారంలో ఉన్నవాళ్ళు, ముగ్గురు 3 రకాలుగా కేసీఆర్ కు దన్నుగా ఉన్నవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా మహిళలు, బతుకమ్మ, ఇతరత్ర అంబేద్కర్, సామాజిక న్యాయం అంటూ కవిత, ఇటువైపు యూత్ ఫేస్ గా మనోడు కేటీఆర్, అటువైపు కొంచెం సీనియారిటీ కమ్ ట్రబుల్ షూటర్ గా హరీష్ రావు. ముగ్గురు 3 బలాలుగా మారిండ్రు. ఆ క్రమంలో తను బేసికల్ గా కేటీఆర్ వైపు టిల్ట్ అయినట్టుగా మనకే కనిపించింది బయటికి. మొన్న వరంగల్ సభలో కనుక చూస్తే ఆయన ఒక్కని ఫోటోనే ఉంది కేసీఆర్ గారి తర్వాత. ఆఫ్టర్ కేసీఆర్ ఎవరంటే కేటీఆర్ కనపడుతున్నప్పుడే మనోడు హరీష్ రావు కూడా కొంచెం డైలమాలో పడ్డ పరిస్థితి చూసినాం. పోయి బావా నన్ను మన ఇద్దరం కలిసి చేసుకుందాం ఎవరు నాయకుడు అయితేందని వాళ్ళిద్దరు మింగిలి అయినట్టుగా కనపడ్డది. కవిత కొంచెం ఆత్మస్థైర్యం దెబ్బ తిని ఉండవచ్చు అని అనుకుంటున్నా, నా అంచనా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమెను ఐసోలేట్ చేస్తుంది కొన్ని సందర్భాలు, నాకు కూడా తెలుసు. ఒక సందర్భంలో మాలాంటి వాళ్ళకు కూడా టికెట్ ఇప్పియాలని చూసిన వాళ్ళలో కవిత గారు ఉన్నారు. నా బీఆర్ఎస్ అప్పటి నాకు గుర్తుంది, మీరు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు లీడర్లో కవితకు మీరు క్లోజ్ కదా? అది కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం అనేది ఒక ఎజెండా తీసుకొచ్చినప్పుడు నేను కవిత గారితో కలిసి ఆ ఉద్యమం చేసిన క్రమంలో మాకు మూమెంట్ రెండవది అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం వల్ల అయితే వీళ్ళు ఏమనుకున్నారు ఏంటంటే కవిత గ్రూప్ లో దయాకర్ లీడర్ అవుతాడేమో అనే ఉద్దేశంతో అనుకున్నారేమో. సరే, అది కవిత గ్రూప్ ను కవిత గారితో పనిచేసిన ఎవరిని కూడా నాకు తెలిసి వాళ్ళకేం పెద్ద అవకాశాలు అయితే వచ్చి ఇప్పించినట్టుగా నాకు లేదు. అట్నే హరీష్ రావు గారి గ్రూప్ లో ఉండే మేజర్ లీడర్షిప్ కూడా అవకాశాలు రాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారైనా కేటీఆర్ అయినా దాంట్లో ఒక సింగిల్ లైన్ గా వాళ్ళ స్ట్రిక్ ఏమంటాం అప్పటి నుంచి చాలా సోయితోనే ఉన్నారు. సో ఆ క్రమంలో తను ఇప్పుడు ఐసోలేట్ అవ్వడం ఒకటి, ఈ దశ నుంచి తను పొలిటికల్ గా ఒక ఆగమ్య గోచరమైన స్థితి కనిపించిందేమో. ఆ లేఖ రాసి మరి టేబుల్ మీద పెట్టిందా, లేకపోతే టేబుల్ మీద పెట్టింది ఎవరైనా చూసి లీక్ చేసిందా, లేదంటే ఉద్దేశపూర్వక లీక్. నిన్న వి ప్రకాష్ గారు అన్నారు, ఇప్పుడు లైన్ లో ఉన్నారు కాబట్టి, ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చిందంటే అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటకు వచ్చింది, ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ లో పంపితే బయటకు వచ్చింది అన్నారు వి ప్రకాష్ గారు. అంతేనా? అంటే చెప్పలేము, నేను గెట్ చేశాను. బట్ ఇంకొక విషయం కూడా తెలిసింది, ఆమె అమెరికా పోకముందు ఒకసారి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ గారికి ఆ లేఖ ఇచ్చి ఉండొచ్చు అనేది, అంటే ఆయన కలిసిండా లేదా అనేది కన్ఫర్మ్ కాలేదు. బట్ ఫామ్ హౌస్ కి అయితే పోయినట్టుగా ఈ రోజు తెలిసింది. బట్ అక్కడ పోయినప్పుడు ఇచ్చి ఉంటుంది ఆ లేఖ. ఓకే,
అయితే నిన్న మీరు అన్నది వాస్తవం కాదు. అది ఇంటెలిజెన్స్ నేను గెస్ట్, అది ఓన్లీ గెస్ట్ అన్నాను నేను. ఇట్లా ఈ రకంగా కూడా జరిగి ఉండొచ్చు అని కూడా చెప్పాను అట్లా. దయాకర్ గారు నిన్న కాంగ్రెస్ కు కొంచెం రేవంత్ రెడ్డికి సన్నిహిత ఛానల్లో ఫస్ట్ రావడంతో ఇది స్టార్ట్ అయింది. ఇది ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందా ఈ లేఖ అని చెప్పి. ఒకటి సరే లీక్ ఎట్లా వచ్చింది అనేది కవిత గారు చెప్తారు. ఒకవేళ కవిత గారు చెప్పలేకపోతే బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా లేదా గానీ మా అంటే శ్రవణ్ గారు అయితే లేఖ కవిత లీక్ చేస్తే ఇంకా క్లారిటీ ఉంది. కవిత కాకుండా వేరే మార్గాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా బయట పెడితే వీళ్ళు అంటున్నట్టు బీఆర్ఎస్ అంటున్నట్టు కాంగ్రెస్. ఇప్పుడు నేను ఫోన్ హ్యాక్ చేయొచ్చు, ఫోన్ ను ట్యాప్ చేయొచ్చు, తర్వాత ఇదంతా చేయొచ్చు, కానీ అక్కడ టేబుల్ మీద నాటిని ఫోటో కొట్టుకొని కూడా మరి వేరే ఫోన్ లోకి పంపించే టెక్నాలజీ మరి వెనకటికి అంజనం వేసేటప్పుడు ఉండే గానీ మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఆ పరిస్థితి ఉందా అంటే మరి పెగాసిస్ ఉంటే వస్తుంది, కానీ మనం పెగాసిస్ ఏమి మాకైతే ఉన్నట్టు లేదు. రెండోది, ఇది ఎట్లా వచ్చినా వేసిన ప్రశ్నల్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. అవి కాంగ్రెస్ కు ప్లస్సా మైనసా, బీజేపీకి ప్లస్సా మైనసా అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కు మాత్రం ప్రశ్నలుగా మిగిలినాయి. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో కవిత గారు సమాధానాన్ని ఎట్లా రిసీవ్